మనకు కథలు వినడం ఇష్టం. అదే కథను ఇండియన్ క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి చెప్తుంటే ఆ కథ కేవలం వినోదంగా మాత్రమే మిగిలిపోదు. అంతకు మించిన ఒక విజువల్ వండర్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న కాంబినేషన్లో వస్తున్న వారణాసి. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఎన్నో ఊహాగానాలు నడుస్తున్నాయి. కానీ తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి రచయిత విజయేంద్ర ప్రసాద్ కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. సాధారణంగా రాజమౌళి సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఆయన సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే ఇది నా సినిమాలైనని చాలా ఓపెన్ గా చెప్తారు. కానీ వారణాసి విషయంలో మాత్రం జక్కన్న ఇప్పటివరకు చాలా సైలెంట్ గా ఉంటూ వచ్చారు. అసలు స్టోరీ ఏంటనేది అత్యంత రహస్యంగా ఉంచారు. అయితే ఈ సస్పెన్స్ ని బ్రేక్ చేస్తూ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పెద్ద బాంబు పేల్చారు. ఈ సినిమా కథ ఏంటి అని అడిగితే ఆయన చాలా సింపుల్ గా కానీ పవర్ఫుల్ గా చెప్పారు. ఇది త్రేతాయుగానికి చెందిన శ్రీరాముడికి లంకాధీశుడు రావణాసురుడి తమ్ముడైన మహాకాయుడు కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధమని. ఈ ఒక్క మాటతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతోంది. రాముడికి కుంభకర్ణుడికి మధ్య యుద్ధం అంటది. విజేంద్ర ప్రసాద్ గతంలో ఒక మాట అన్నారు. ఈ సినిమాలో వచ్చే ఒక 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపేస్తుందని. ఇప్పుడు ఆ 30 నిమిషాల సీన్ ఏంటనే దానిపై ఒక స్పష్టత వచ్చేసింది. అది మరేదో కాదు, రాముడికి కుంభకర్ణుడికి మధ్య జరిగే ఆ మహాయుద్ధమే. పురాణాలు చదివిన వారికి తెలుసు, కుంభకర్ణుడు అంటే కొండంత దేహంతో అపారమైన శారీరక బలంతో శత్రువుల మీద విరుచుకుపడే ఒక అజేయమైన యోధుడు. అలాంటి కుంభకర్ణుడి పాత్రను రాముడి లాంటి ధీరోదాత్తమైన నయా హీరో ఢీకొడితే ఎలా ఉంటుంది? ఆ విజువల్స్ ని రాజమౌళి తన హాలీవుడ్ స్థాయి మేకింగ్ తో ఎలా డిజైన్ చేసి ఉంటారు? ఊహించుకుంటేనే ఒక సినిమా లవర్గా ఒళ్ళు గగురు పొడుస్తుంది. మనం గతంలో వచ్చిన వారణాసి టైటిల్ గ్లింప్స్ ని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అందులో మనకు కొన్ని మైథలాజికల్ హింట్స్ కనిపించాయి. విజయేంద్ర ప్రసాద్ తన ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. టైటిల్ టీజర్లో మీరు చూసే ఉంటారు, కుంభకర్ణుడు రాముడు కనిపించారు. అలాగే ఆంజనేయుడి తోక, ఆ తోక మీద ఒక రథం నిలబడి ఉండడం, అది సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. రామాయణంలో హనుమంతుడి తోకకు ఎంతటి ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. ఫోటో షూట్ చేస్తుంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఈ సినిమా జానర్. ఇది కేవలం ఒక మామూలు అడ్వెంచర్ సినిమా కాదు. ఇదొక హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్. టైం ట్రావెల్ చేసి ఆనాటి రహస్యాల్ని ఛేదించే ఒక రీసెర్చర్ పాత్రలో మహేష్ కనిపించబోతున్నారని సమాచారం. అందుకే ఈ కథ ఆఫ్రికాలోని దట్టమైన అడవుల నుండి మొదలై అంటార్కిటికా మంచు ఖండాల వరకు సాగుతుంది. ఇక ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే పాత్రల పేర్ల వెనుక ఒక పెద్ద కథ దాగి ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు రుద్ర. శ్రీరాముడి ఛాయలున్న పాత్రలో తానే కనిపించబోతున్నట్లు మహేష్ బాబు గతంలోనే హింటిచ్చారు. ఈ పాత్ర కోసం ఆయన లాంగ్ హెయిర్, గడ్డంతో చాలా కొత్తగా ఒక అడవిని జయించే యోధుడిలా కనిపిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో కుంభకర్ణుడికి ప్రతీకగా నిలిచే విలన్ పాత్ర పేరు కుంభ. ఈ పవర్ఫుల్ పాత్రలో మలయాళ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నారు. అలాగే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇందులో మందాకిని అనే కీలకమైన పాత్రలో పోషిస్తున్నారు. ప్రస్తుతం వారణాసి షూటింగ్ చాలా పకడ్బందీగా అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కేవలం భారతదేశంలోనే కాకుండా ఇంగ్లీష్, జపనీస్, చైనీస్, స్పానిష్ వంటి పలు అంతర్జాతీయ భాషల్లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి విజన్, విజయేంద్ర ప్రసాద్ కలం బలం, దానికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, ఇవన్నీ కలిస్తే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త సెల్యులాయిడ్ అనుభూతి కలగడం ఖాయం.